క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే యేసయ్య నామాన్ని స్తుతించి కొనియాడి లేచారా? ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం అండి. ఆగస్టు మాసంలో మొదటి పునరుద్ధాన ఆదివారం. ప్రభు బల్లారాధన కూడా సిద్ధపరచబడింది. దేవుని ప్రియులారా, మరి ఎంతమంది సిద్ధపడి త్వరగా లేచి దేవుని నామాన్ని ఘనపరిచి బలలో చేయి వేయాలని దేవుని సన్నిధి పట్ల ఆశతో వస్తున్నారో నాకు తెలియదు. దేవుని ప్రియులారా, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురని వాక్యంలో రాయబడ్డట్టుగా ప్రభు ఆయన సన్నిధిని ప్రేమించు వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. దావీదు జీవితంలో ఒక సంఘటన ఈ ఉదయకాలం మనం శుభవచనం చూద్దాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, దావీదు యొక్క ఆశ చూడండి. దేవుని యొద్ద ఒక్క వరం అడిగాడంట. ఏంటి అంటే, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలి, నివసింప కోరుచున్నాను. దేవుని కాడ ఒకే ఒక్క వరం అడిగాడంటే దావీదు. దావీదు అంటేనే దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టమైన వాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అనే ఆయనకి చక్కటి పేరుంది. దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. ఎందుకు దావీదు అంటే దేవునికి ఇష్టం అంటే, దావీదు రాజు, ఇశ్రాయేలీయులకు రాజు అండి. రాజు కోరుకుంటే సుఖానికి ఏం తక్కువ, రాజు కోరుకుంటే విందులకు ఏం తక్కువ, రాజు కోరుకుంటే వినోదాలకు ఏం తక్కువ అండి. కానీ దావీదు ఏం కోరుకున్నాడో తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను. నేను దేవుని ఒకటి అడిగాను. ఏంటంటే, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదుకు దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని మందిరంలో నివాసం చేయాలన్నా, దేవుని ప్రజలు దేవుని మందిరానికి పిలుస్తున్నారన్నా ఎంత సంతోషమో. దావీదు జీవితంలో దావీదుకి ఏదైనా సంతోషం ఉంది అంటే అది దేవుని మందిరమే, దేవుని సన్నిధే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరు దేవుని మందిరంలో సమయాన్ని గడుపుతారో, ఆయన మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరంలో ఏముంది పాస్టర్ గారు? దేవుని మందిరాన్ని ఎందుకు రావాలి? దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరంలో ఉన్న 3 అమూల్యమైన విషయాలు ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 96వ సంకీర్తనలో వ్రాయబడిన అమూల్యమైన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ఈరోజు మీరు లేవగానే ఈ మాటలు మీరు వింటూ ఉన్నట్లయితే తప్పకుండా వినండి, 10 మందికి షేర్ చేయండి. చూడండి, 96వ కీర్తన 97వ కీర్తన 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. దేవుని మందిరంలో పర్వతాల్లాంటి సమస్యలు మైనంలాగా కరిగిపోతాయి. నీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా? నీ ఒంట్లో ఏదైనా అనారోగ్యం ఉందా? ఎంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నావో, జీవితంలో విసిగి వేసారిపోతున్నావేమో. దేవుని మందిరాన్ని ప్రేమించిరా? ఆయన సన్నిధిలో పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి. నీకున్న సమస్యలన్నీ అవి పటాపంచలు అయిపోతాయి అంతే. చిక్కుముడులన్నీ తొలగిపోతాయి అంతే. దేవుని మందిరంలో పర్వతాలు మైనంలాగా కరిగిపోయే చోటిది. ఎటువంటి సమస్యలతో వచ్చినా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎక్కడ లేని ఆదరణ, ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే ఆయన సన్నిధిలో పర్వతాల లాంటి సమస్యలు కూడా మైనంలాగా కరిగిపోతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే ఏ సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారో, ఏ సమస్యల చేత పీడించబడుతూ ఉన్నారో, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఏదైనా ఒక చిక్కుముడి లాంటి సమస్యలు కావచ్చు, జీవితంలో ఎదుర్కొంటున్న ఏ సమస్యలైనా సరే యేసు నామములో మీరు ఆయన మందిరాన్ని ప్రేమించరండి.
ఈరోజు లేచి రండి, దేవుని సన్నిధిలో ఆయన బలమైన కార్యాలు మీరు వినండి. పర్వతాలాంటి సమస్యలు కూడా మైనంలాగా కరిగిపోయే చోటు దేవుని మందిరం. రెండవది, దేవుని మందిరంలో ఏముంది, ఎందుకు రావాలి పాస్టర్ గారు? ఆయన మందిరంలో ఇక్కడే ఉందండి ఒక మాట చూడండి, 96వ కీర్తన 6వ వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఘనత ప్రభావములు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఘనత ఉంది, ప్రభావం ఉంది. ఆయన ప్రభావం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం రోగంతో బాధించబడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు గురించి వినింది అంతే. యేసు ప్రభు ఒక చోటకు వస్తే ఆయన దగ్గరకు వచ్చి వెనక నుండి ఆయన వస్త్రపు చింగల పట్టుకుంది అంతేనండి. వెంటనే యేసయ్యలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. ఆమె రక్తధార కట్టెను అని బైబిల్లో రాశారు. దేవుని మందిరంలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. నువ్వు ఏ సమస్యతో దేవుని మందిరంలోకి వచ్చినా, ఏ అనారోగ్యంతో దేవుని మందిరంలోకి వచ్చినా యేసయ్య తన ప్రభావంతో నిన్ను తాకుతాడు. ఆయన ప్రభావం ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో నీకు వెంటనే స్వస్థత కలుగుతుంది. ఆమె గురించి రాశారు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలబడి తనకున్నదంతా వ్యయం చేసుకుందండి. ఆ స్త్రీ యేసుప్రభు గురించి వినింది, యేసుప్రభు దగ్గరికి వచ్చిందండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది అంతే, ఆయనలో ప్రభావము ఆమెలోకి వచ్చేసింది. ఎందుకు ఆయన మందిరానికి రావాలి? యేసయ్య ప్రభావం నిన్ను తాకాలి, నువ్వు స్వస్థత పొందాలి, నీకు మంచి ఆరోగ్యం రావాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించిరా. యేసయ్య నిన్ను ఉదయకాలం తాకుతాడు, సంపూర్ణమైన స్వస్థత నీకు దయచేస్తాడు. ఎంత డాక్టర్లకు కూడా వీలు కాని జబ్బులు దేవుని మందిరంలో స్వస్థత జరుగుతుందండి. అవి స్వస్థత పడుతున్నాయి. దేవుని మందిరంలో, ఆయన మందిరంలో పర్వతాల లాంటి సమస్యలు మైనంలా కరిగిపోతాయి. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. మూడవది 16వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఎక్కడ లేని సంతోషం. లోకంలో సంతోషం ఎక్కడ లేదండి, కానీ దేవుని మందిరంలో సంపూర్ణమైన సంతోషం. ఉదయకాలం ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిలోని ఆశీర్వాదాలు మీకు దేవుడు దయచేస్తాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపం కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, మన కొరకై తిరిగి రానై ఉన్నవాడు. యేసు ప్రభుని కానీ మీ హృదయంలో చేర్చుకుంటే ఆ యేసయ్య ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చిన నీ జీవితాన్ని తప్పకుండా దర్శించి ఆయన ప్రభావంతో నిన్ను తాకునుగాక, ఆయన స్వస్థత నీకు దయచేనుగాక, ఆయన మంచి ఆరోగ్యాలతో నిన్ను ఆశీర్వదించునుగాక, నీ పిల్లల్ని నీ కుటుంబాలని ఆయన సమృద్ధితో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఉదయకాలం లేచి అందరూ సిద్ధపడి, కుటుంబం అంతా సిద్ధపడి దేవుని మందిరాన్ని ప్రేమించరండి. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కరెంట్ ఆఫీస్ దగ్గర ఎదురు బజార్లో, కరెంట్ ఆఫీస్ దగ్గర ఎదురు లైన్లో గీతాంజలి స్కూల్ దగ్గరే ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఏర్పాటు చేయబడింది. దేవుని ప్రియులు మీరందరూ కూడా చక్కగా ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశపడితే ఉదయం 9:30 గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుందండి. ఆత్మీయ ఆరాధన, ఎంతో అద్భుతమైన స్తుతి ఆరాధన, పాటలు, చక్కటి శ్రేష్టమైన దేవుని వాక్యం ఈరోజు మీరు వింటారు. దేవుని స్పర్శ, తాకిడి, ప్రభావం మీరు అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా ఎందరైతే నాయన ఈ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో మీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయండి. దావీదును మీరు ఆశీర్వదించడానికి కారణం, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివాసము చేయగోరుచున్నాను. ఎంత గొప్ప ఆశయ్య! దావీదు ఆశను మీరు నెరవేర్చి దావీదును తండ్రి చిరకాలం ఈ సన్నిధిలో ఉండేటట్టుగా మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాలం లేవగానే మా ప్రియులు ఎంతమంది ఈరోజు ఆదివారం వచ్చింది, దేవుని మందిరానికి వెళ్ళాలి, గబగబా సిద్ధపడి వెళ్ళాలని ఆశతో నీ బిడ్డలు వస్తున్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మీ మందిరంలో ఉన్న ఆశీర్వాదాల చేత నీ బిడ్డలను ఆశీర్వదించండి. కుటుంబాలుగా లేచి
నీ బిడ్డల మందిరానికి రావటానికి కృప దయచేయండి. ఎవ్వరు గృహాల దగ్గర ఉండకుండా ఖచ్చితంగా ఈరోజు ఆరాధనలో పాల్గొని అయా మీ సేవకుల ద్వారా మీరిచ్చే ఆ దివ్యమైన వాక్యం ద్వారా ఆత్మీయ ఆరాధనలో ప్రభా మేలులు పొందుటకు సహాయం దయచేయమని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆరాధన దీవించండి. సేవకురాలను జ్ఞాపకం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘాల పరిచయం దీవించండి. సేవకులందరినీ మీరు బలపరచని మంచి ఆయురారోగ్యాలతో మీరు వాడుకోండి. శక్తి కలిగిన సాధనాలుగా వాడుకోండి. సేవకులు నిలబడుతూ ఉండగా మీ ఆత్మ కార్యం జరిగించి మీరే మహిం పొందమని ఆటంకాలన్నీ తొలగించి ఈ దినం ప్రభా మా బిడ్డల పనిపాట్లన్నింటిని దీవించండి. ఎదురయ్యే శోధన కీడు తప్పించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలు మీరు ఆశీర్వదించి మీరే మహిం పొందమని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఆరాధనలు కూడా మీరు దీవించమని నీ ప్రజలందరినీ మీ సన్నిధికి నడిపించి మేలుతో తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానములు ఉదయకాలం ఆయన సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, దైవ సేవకులకు, సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులందరికీ, ప్రపంచ మానవాళికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. ఈరోజు ప్రభు దినం. ఎవరి గృహాల దగ్గర ఉండద్దు. ఖచ్చితంగా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని నామాన్ని గణపరచండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. దేవుడు ఒక నిజ స్నేహితుడిగా చక్కగా మనతో మాట్లాడతాడు. ఆయన మనకు మంచి స్నేహితుడు, మనల్ని అర్థం చేసుకునే స్నేహితుడు, బలమైన స్నేహితుడు. ఆ యేసయ్య స్నేహం ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.